వస్తుందా అని వెయిట్ చేస్తుంది హైయెస్ట్ ఈ సినిమాకే. ఎందుకంటే నేను ఏ కథ అయితే ఎలాంటి కథ అయితే చేద్దాం అనుకుంటున్నానో, ఎలాంటి ఎమోషన్ నా సినిమాలో ఎలాంటి ఎమోషన్ ఉండాలనుకున్నానో, ఎలాంటి క్యారెక్టర్ పోర్ట్రే చేద్దాం అనుకున్నానో, ఎలాంటి డ్రామా కానీ ఎమోషన్స్ కానీ అడ్రినలిన్ కానీ హీరోయిజం కానీ ఎలా పోర్ట్రే చేయాలనుకున్నానో అది 100% నేను అనుకున్నట్టు, ఆర్ నేను అనుకున్నట్టు కూడా కాదు, యాక్చువల్లీ ప్రశాంత్ అనుకున్నాడు నాకు కావాల్సినట్టు, నాకు కరెక్ట్ గా ఉండేటట్టు 100% సెట్ అయిన సినిమా ఇది. అంటే సెట్ అవ్వడం అంటే మా టీం, ప్రశాంత్ అండ్ మా టీం సెట్ చేశారు. బట్ యా, సో ఇంత పర్ఫెక్ట్ గా సెట్ అయిన సినిమా నాకు తెలిసి నా కెరీర్ లో నాకు ఇప్పటి వరకు లేదు. ఇది ఎందుకు ఇంత నమ్మకంగా బలంగా చెప్తున్నా అంటే, నేను ఇండస్ట్రీకి వచ్చి RX100 రిలీజ్ అయ్యి 5-6 years అవుతుంది. ఐ డన్ అబౌట్ 8-9 ఫిలిమ్స్. అందులో కొన్ని అనుకున్నట్టు ఆడలేదు, కొన్ని బాగానే ఆడినాయి. రీసెంట్ గా బెదుర్లంక హిట్ అయింది. బట్ ఎన్ని చేసినా నేను అనుకుంటున్నా నాకు కావాల్సినట్టు ఆ ప్రాపర్ ఫుట్ ఏదైతే ఉందో, అడుగు కరెక్ట్ గా ఫర్మ్ గా ముందుకెళ్ళేది, అది నాకు ఈ సినిమాతోనే దొరుకుతుంది. బికాజ్ ఎలాంటి ఇది సినిమాకి ఓకే ఇలాంటి ఎలిమెంట్ పెడితే హిట్ అవుతుంది, లేకపోతే ఇలాంటి ఐటమ్స్ పెడితే హిట్ అవుతుంది, ఆర్ ఇలాంటి ఆ రేంజ్ ఆఫ్ బడ్జెట్స్ ఉండాలి, ఆ రేంజ్ ఆఫ్ హీరో ఉండాలి, ఆర్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏవి వేటి మీద డిపెండ్ అవ్వకుండా సినిమా ఎందుకు బాగుంటుంది అని అంటే, సినిమా ఎందుకు ఆడుతుంది అని అంటే, సినిమా బాగుంటుంది అనే మెయిన్ రీజన్ తో వస్తున్న సినిమా ఇది. సో రీసెంట్ అంటే ఈ మధ్య ఎవరన్నా ఒక నా స్టేజ్ లో ఒక యంగ్ హీరో ఏదన్నా ప్రాపర్ సీరియస్ మాస్ సినిమానో, ఆర్ సీరియస్ కమర్షియల్ సినిమానో, సీరియస్ ఎమోషనల్ సినిమానో చేద్దాం అనుకుంటే, మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, అది చేసిన విధానానికి ఐదర్ ఇమేజ్ కరెక్ట్ గా మ్యాచ్ అవ్వకపోవడం, ఆర్ ఐ కెన్ స్పీక్ ఫర్ మై సెల్ఫ్, ఇమేజ్ కరెక్ట్ గా ఏదన్నా మ్యాచ్ అవ్వకపోవడం, లేకపోతే కమర్షియల్ చేసే ప్రాసెస్ లో ఏదన్నా ఎగ్జాజరేటెడ్ థింగ్స్ పెట్టడం, అది ఆడియన్స్ కి కొంచెం ఓల్డ్ టైప్ లో అనిపించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరలీ అవుతూ ఉన్నాయి. బట్ ఈ సినిమాకి నేను ఏదైతే చెప్దాం అనుకుంటున్నాను, ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా 100% ఇట్ ఈస్ రియల్, ఇట్ ఈస్ న్యాచురల్, ఇట్ ఈస్ మన మధ్యలో జరుగుతున్న కథలాగా మన కళ్ళకి నిజంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంటది. అంత హుక్డ్ ఉంటారు అండ్ అంత ఎమోషనల్ గా ఉంటది. అండ్ ఆ కథలో నుంచి, ఆ ఎమోషన్ లో నుంచే ప్రతి ఒక్క ఎలిమెంట్ మీరు రిసీవ్ చేసుకుంటారు. ఆ సినిమాలో ఉన్న లవ్ కానీ, సినిమాలో ఉన్న యాక్షన్ పార్ట్ కానీ, ద హీరోయిక్ పార్ట్ కానీ, ఎమోషనల్ పార్ట్ కానీ వెరీ న్యాచురల్ గా ప్రతిదీ మీ హార్ట్ కి డైరెక్ట్ గా టచ్ అయ్యేలాగా ఉంటుంది. సో ఇలాంటి సినిమా, ఇలాంటి ఎక్స్పీరియన్స్ సినిమా తీసేటప్పుడు, తర్వాత చూసుకున్నాక ఇంత సాటిస్ఫాక్షన్, నాకు ఇప్పుడు రాబోతున్నందుకు ఇంత ఎక్సైట్మెంట్, ఇవన్నీ నాకు అయ్యాయి. నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఇలా మాట్లాడుతున్నాను. ఎప్పుడు మీకు తెలుసు ఎక్కువ మాట్లాడిన ఏ సినిమాకి, బట్ ఇలా మాట్లాడుతున్నాను, ఈ కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది అని అంటే, దానికి ఐ థింక్ అంటే హోల్ అండ్ సోల్ అనొచ్చు. ద హోల్ అండ్ సోల్ రీజన్ ఈజ్ అవర్ డైరెక్టర్ ప్రశాంత్. ఇంకా ప్రశాంత్ గురించి ఇప్పుడే అంటే నా ఇంపాక్ట్ అయితే మీకు చెప్పాను, బట్ ఇంకా తన గురించి ఇంకా ఎక్కువ ఇప్పుడే చెప్తే కరెక్ట్ కాదు. 31st తర్వాత ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఉండదు, మీరే చెప్తారు.